ఏంటి బావా నేను అపూర్వ మనిషినా అంటూ భూమి చేతిలో కెమెరా పట్టుకొని గగన్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అపూర్వ దగ్గర నుంచి మీరాకి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఏమైంది అపూర్వ అని గోరెంటాకు అడగటంతో మీరా ఫోన్ తీయటం లేదు పిన్ని అని అపూర్వ అంటుంది. అయితే ఆ చెర్రీ గడికి చేయి ఇద్దరు కలిసే కదా ఉంటారు అని గోరెంటాకు అంటే వెంటనే అపూర్వ చెర్రీ ఫోన్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. చెర్రీ ఏమో గగన్ దగ్గరే టేబుల్ పైన ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న ఫోన్ మోగుతూ ఉంటుంది. వెంటనే గగన్ చేతిలోకి తీసుకోగానే భూమి గగన్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, అరే నేనిక్కడ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫోన్ మాట్లాడాలని చూస్తున్నావేంటి అని భూమి తనకు తెలియకుండానే ఫోన్ ఆన్ చేసేస్తుంది. అపూర్వ ఇదంతా ఫోన్లో వింటూ ఉంటుంది. చెప్పు బావా, నేను అపూర్వం మనిషినా? నాకు రత్నానికి తేడా లేదా? నేను ఎవరో, ఎవరి మనిషినో ఇదిగో ఈ కెమెరానే తేలుస్తుంది. కృష్ణప్రసాద్ మామయ్య అరెస్ట్ అయినప్పుడు ఈ కెమెరానే పనిచేసి ఉంటే వెళ్ళాల్సిన వాళ్ళు ఈ పాటికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి ఉండేవారు. మనమందరం వసుదేవ కుటుంబంలాగా కలిసిపోయి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మామయ్య ఎందుకు మిమ్మల్ని అందరినీ వదిలేయాల్సి వచ్చిందో ఈ కెమెరానే సమాధానం చెప్తుంది బావా అని భూమి చెప్తుంటే అపూర్వ ఫోన్లో మొత్తం వింటూ ఉంటుంది. నేను అనాథలా ఎక్కడో ఎందుకు పెరిగానో కూడా ఈ కెమెరానే సమాధానం చెప్తుంది. మీరు పడిన కష్టాలకి కారణం కూడా ఈ కెమెరానే అని అర్థమవుతుంది. మీరు నన్ను అంతలా అవమానించి మాట్లాడినందుకు ఈ కెమెరాలో ఉన్న విషయం చూసిన తర్వాత మీరు చాలా బాధపడతారు, ఏడుస్తారు కూడా బావా. మీరంటే నాకు ప్రేమ కాబట్టి నేను మీరు మాట్లాడినవన్నీ కూడా పట్టించుకోకుండా నేను నార్మల్గానే ఉంటాను బావా, మీ కన్నీటిని తుడుస్తాను అని భూమి చెప్తుంది. వస్తా బావా అంటూ భూమి తన చేతిలో ఉన్న ఫోనుని మళ్ళీ గగన్ టేబుల్ పైనే పెట్టి ఇంకేమీ మాట్లాడకుండా కెమెరా పట్టుకొని భూమి వచ్చేస్తూ ఉంటే గగన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి రాగానే ఎలా ఉంది మా అల్లుడు గారికని గోరింటాకు అడుగుతూ ఉంటే అప్పుడు మాత్రం ఫోన్లో భూమి మాట్లాడిన మాటలు విని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు కాస్త తొందరగా తీసుకురావాల్సి ఉంది, కానీ మీరు చాలా లేట్గా తీసుకువచ్చారు. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. మా చేతుల్లో అయితే ఏమీ లేదు. దేవుడిపై భారం వేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఏంటమ్మాయి డాక్టర్ గారు చెప్పింది విని నువ్వు కూడా చచ్చిపోయావా ఏంటి అని గోరింటాకు అనడంతో ఏంటి పిన్ని అని అప్పుడే అపూర్వ స్పృహలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అంటే డాక్టర్ గారు చెప్పింది ఇంతవరకు నువ్వేమీ వినలేదా? అల్లుడు గారు స్పృహలోకి వస్తే కానీ ఏమైంది చెప్పలేము, ఆ దేవుడిపై భారం వేయమన్నాడని గోరింటాకు అంటే బావకి ఏమీ కాకూడదు, కానీ ఇప్పుడప్పుడే స్పృహలోకి రాకూడదు అని. ఎందుకంటే శోభాచంద్రని నేను చంపుతున్న వీడియో కెమెరా ఆ భూమి చేతికి వచ్చేసింది. ఇప్పుడు బావ అది చూశాడంటే ఇంకేమైనా ఉందా? అందుకే బావ కొన్ని రోజులు ఈ పరిస్థితి అంతా సర్దుమణిగే వరకు స్పృహలోకి రాకూడదని అపూర్వ చెప్తుంది. నాన్న, అసలు అమ్మ నన్ను ఎంతలా నమ్మించి ఆఫీస్‌కి తీసుకువెళ్ళిందో తెలుసా నాన్న? అమ్మని అసలు అమాయకురాలు అననే అనకూడదు నాన్న అని చెర్రీ చెప్తుంటే, ఇంత వయసొచ్చిన తర్వాత నేనెందుకు అమాయకురాలని అనిపించుకోవాలి? మీరంతా నా చెయ్యి దాటిపోతారనే నేను ఇలా చేస్తున్నానని మీరా చెప్తుంది. అప్పుడే భూమి నాన్న నాన్న అంటూ అక్కడికి రావటంతో వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది? ఎందుకలా ఉన్నారని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, ఏం చెప్పమంటావులే భూమి, మా అమ్మ చేసింది అంతా ఇంతా కాదు అని చెర్రీ అంటే, నేనేం చేశాను? నేనేదో గగన్ గారిని చంపేసినట్లు మాట్లాడుతున్నావు ఏంటి అని మీరా అంటే, అత్తయ్య కాస్త నోరు అదుపులో పెట్టి మాట్లాడండి, ఆయన మా ఆయన అని భూమి అంటుంది. ఆయన మీ ఆయన కాబట్టే కదా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను కూడా ఈ మేనత్తని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్లు చూస్తున్నావు. నువ్వు మీ ఆయన నా సౌతి ముగ్గురు కలిపి మా ఆయన్ని నా పిల్లల్ని మొత్తం కూడా మీ వైపు లాగేసుకోవాలని చూస్తున్నారు కదా. నేను తెల్ల చీర కట్టుకొని ఏడుస్తున్నా కూడా నువ్వు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. అలా చేయడమే తప్పని నేను మీ ఆయనకి చెప్పాను. అది నేను చేసిన తప్పంట అని మీరా చెప్తోంది. నేను మీ ఆయన్ని అవమానించానంట అని మీరా అంటే, ఏంటి నువ్వు మా ఆయన్ని అవమానించావా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. మరీ దారుణంగా భూమి క్యాబిన్ నుంచి బయటికి పిలిపించి కాళ్ళు పట్టించుకుంది అని చెర్రీ చెప్తాడు. అయ్యో అందుకా ఆయన అలా ఉన్నారు, నేను అసలు సరిగ్గా పట్టించుకోనే లేదు. మీరు మా ఆయన మీ కాళ్ళు పట్టుకునేలా చేశారా? మేనత్తవైపోయావు కాబట్టి బతికిపోయారు అత్తయ్య, ఇంకొకరు అయింటే నేను చంపేసి ఉండేదాన్ని. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా? మామయ్య చావు బ్రతుకుల వరకు ఎందుకు వెళ్లారో తెలుసా? అని భూమి నిజం చెప్తూ ఉంటే, భూమి వద్దు నిజం చెప్పొద్దంటూ కేపీ సైగ చేస్తూ ఉంటారు. అసలు మీరందరూ కూడా ప్రమాదంలో ఉన్నారత్తయ్య.
ప్రమాదంలో ఉన్న మీ అందరినీ ప్రతిసారి కాపాడుతున్నది ఎవరో తెలుసా అత్తయ్య? ఆ ఇండ్లత్తయ్య. దానికి బదులుగా నిందలు మోయాల్సి వస్తోంది ఆ ఇండ్లు. అన్నింటికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసిందత్తయ్య. మా నాన్నెక్కడా? అని భూమి అడగటంతో, మా నాన్న వచ్చిన దగ్గర నుంచి మీ నాన్న కనిపించటం లేదు భూమి అని చెర్రీ చెప్తాడు. అవునా? నిజాలేంటో నేను తేల్చేస్తాను. అప్పుడు అందరి సంగతి తేలుస్తాను అని భూమి వెళ్తుంది. భూమి బయటికి వచ్చి శరత్ చంద్ర ఫోన్ కాల్ చేస్తుంది. అపూర్వ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, ముందు మా నాన్నకి ఫోన్ ఇవ్వు అని భూమి అరుస్తూ ఉంటుంది. ఎందుకు భూమి అలా మాట్లాడుతున్నావు? అసలు మీ నాన్నకి ఫోన్ ఇవ్వాలంటే మీ నాన్న స్పృహలో ఉండాలి కదా! మీ నాన్న ఆత్మహత్య చేసుకోపోయాడు. హాస్పిటల్‌లో ఉన్నాడు అని అపూర్వ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే, అపూర్వ నువ్వు మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతున్నావని భూమి అంటుంది. కావాలంటే నేను నీకు హాస్పిటల్ లొకేషన్ పంపిస్తాను. బావంటే నాకు ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు కదా! వచ్చి చూసుకో అని హాస్పిటల్ లొకేషన్‌ని షేర్ చేస్తుంది. ఎంత పని చేశావు అపూర్వ? బుద్ధుందా? ఎందుకు ఇలా చేశావు? అని గోరింటాకు అడుగుతూ ఉంటే, నేను చేస్తున్నది రిస్క్ పిన్ని. రిస్క్‌కి నాకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతిసారి కూడా నేనే గెలుస్తాను. ఇప్పుడు కూడా నేనే గెలుస్తాను. చూస్తూ ఉండు అని అపూర్వ అంటే, "ఆ! ఇలాగే ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఉండు. ఎప్పుడో ఒకసారి బొక్క బోర్లా పడతావని" గోరింటాకు అంటే, "ఏయ్! కొట్టేస్తాను పిన్ని చూస్తూ ఉండు. ఇప్పుడు కూడా నేనే గెలుస్తానని" అపూర్వ చెప్తుంది. గగన్ ఇంటికి వచ్చి బాధగా పైకి వెళ్తూ ఉంటే, నాన్న గగన్ ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? చెప్పు నాన్న అని శారద గడ్డం పట్టుకొని అడుగుతూ ఉంటే, గగన్ చాలా చాలా ఏడుస్తూ శారదని హగ్ చేసుకొని మరింత ఏడుస్తూ ఉంటాడు. రే గగన్ ఏమైంది? చెప్పరా అని శారద బతిమలాడుతూ ఉంటుంది. అమ్మ నేనేమైనా కావాలని ఆ కృష్ణప్రసాద్‌ని కాపాడానా? మీరు చెప్తేనే కదమ్మా నేను వెళ్ళి కాపాడాను. చెర్రీ వాళ్ళకి తండ్రి ఉండాలన్న ఉద్దేశంతోనే కదమ్మా నేను వెళ్ళి కాపాడాను. నేనెప్పుడమ్మా ఆయన్ని నాన్నగా చూశాను. అసలు నాన్నగా చూసే ఉద్దేశ్యం కూడా నాకు లేదు కదా! ఈరోజు ఆయన్ని కాపాడడం కూడా నేను చేసిన తప్పైపోయిందమ్మా అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. నువ్వు ఒక మనిషి ప్రాణం నిలబెట్టావు. ఇందులో నువ్వు చేసిన తప్పేముంది అని శారద అంటే, కానీ అక్కడ వాళ్ళు అలా మాట్లాడుకోవటం లేదమ్మా. నేనేదో నిన్ను ఆయన్ని కలపటానికే ఆయన బ్రతికున్నాడన్న విషయం నేను చెప్పలేదంట. అసలు మీరు చెప్తేనే కదమ్మా ఆయన బ్రతికున్నాడన్న విషయం నాకు తెలిసింది. నేనెక్కడ అమ్మా మిమ్మల్నిద్దరిని కలపటానికి ప్రయత్నించాను. వాళ్ళకి దూరం చేయటానికి నేనిలా చేశానంటమ్మా. ఛీ! ఆ ఊహే నాకు కంపరంగా ఉందమ్మా. అసలు అలాంటిది ఆయన్ని మనతో కలుపుకోవాలని నేననుకున్నానంట అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటే, ఎవర్రా ఆ మాటన్నదని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంకెవరు ఆ చిన్నమ్మ మీరా అంది. ఆయన మన ఇంటి చుట్టూ తిరగటం వల్లే కదా! ఈరోజు ఆవిడ అలా మాట్లాడగలిగింది. చూసావమ్మా ఆయన్ని కాపాడడం కూడా ఎంత పెద్ద తప్పైపోయిందో. చిన్నమ్మ మాట్లాడిన మాటల కన్నా నేను అనవసరంగా ఆయన్ని కాపాడానే అన్న మాటలే నా మనసుని తొలిచేస్తున్నాయమ్మా అని గగన్ అంటే, అలా మాట్లాడుకు నాన్న, మాట్లాడింది చిన్నమ్మే కదా అని నీ మనసుకి సర్ది చెప్పుకో అని శారద అంటే, ఆయన వల్ల చిన్నప్పటి నుంచి ఎప్పుడు మనం బాధపడడమే మిగిలిందమ్మా. కానీ నన్నన్నా కూడా నేను ఎన్నైనా భరిస్తాను, తీసుకుంటాను. కానీ చిన్నమ్మ నిన్ను కూడా హీనంగా మాట్లాడిందమ్మా అని గగన్ మరింత ఏడుస్తూ మళ్ళీ శారదని గట్టిగా హగ్ చేసుకొని, తనని ఆపమని నేను గట్టిగా చెప్పలేకపోయానమ్మా అంటూ శారదని ముద్దులాడుతూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర కళ్ళు తెరవగానే సిస్టర్ చూసేసి, మేడం ఆయన స్పృహలోకి వచ్చాడు. మీతో మాట్లాడాలంట వెళ్ళండని వచ్చి చెప్పడంతో, ఇప్పుడు ఎలా? ఆ భూమికి ఫోన్ చేసి మరీ ఇక్కడికి రమ్మని చెప్పావు. కెమెరా పట్టుకు వస్తుంది. అల్లుడు గారు చూసేస్తారు. సరే ఒక పని చేద్దాము. ఇంటికి వెళ్ళి దొరికిందంతా పట్టుకొని నక్షత్రని మనం చంకలో పెట్టుకొని పారిపోదాం అని గోరింటాకు అంటే, చూడు పిన్ని నాకు దాక్కోవటం ఇష్టం లేదని తెలుసు కదా! ఏదైనా నేను డైరెక్ట్‌గానే చేస్తాను. ముందు వెళ్ళి మాట్లాడదాం పదా అని అపూర్వ అంటుంటే, భూమి కెమెరాతో లోపలికి వస్తూ ఉంటుంది.